వికారాబాద్ జిల్లా పరిధిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. పలు షాపుల్లో ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన చికెన్ పట్టుకున్నారు. 15 ఆగస్టు సందర్భంగా చికెన్, మటన్ షాపులు బంద్ ఉన్నప్పటికీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాత్రం విచ్చలవిడిగా చికెన్ ఐటమ్స్ లభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు రోజు కొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి వాటితో ఫ్రైడ్ ఐటమ్స్ పంచుతూ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక నిల్వ ఉన్న చికెన్ స్వాధీనం చేసుకుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఫైన్లు వేశారు. ప్రజల ప్రాణాలతో చెలగటమాడే నిల్వ ఉంచిన ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు గత 3 రోజుల క్రితమే ఎలాంటి మాంసాహారాలు తయారు చేయొద్దు, అమ్మొద్దు, ప్రజలకు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రకటన ఇవ్వడం జరిగింది. పట్టణంలో అక్కడక్కడ కొంతమంది దృష్టిలోకి వచ్చినా కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ కొంతమంది మాంసాలు ఆహార పదార్థాలు అమ్మడం జరుగుతూ ఉంది. వారిపైన ఈరోజు ప్రజలు కూడా కోరేది ఒకటే, ఎవరు కూడా మాంసాహారాలు పరిశుభ్రమైన మాంసాహారాలు స్వీకరించాలి, కానీ నిషేధం విధించిన రోజు మాత్రం అమ్మడానికి వీల్లేదు. మిగతా రోజులు అమ్మినా కూడా అవి